కేంద్ర శాసనసభ్యులు టీటీడీ బోర్డు మెంబరు సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎంఎస్ రాజు గారికి, అట్లాగే పుట్టపర్తి శాసనసభ్యులు పల్లె సింధూరారెడ్డి గారికి మీరు ఘనమైన స్వాగతం పలికినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తుంటా ఉన్నా. భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వెంకటరెడ్డి గారు మరియు మిగతా పెద్దలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు అంబేద్కర్ విగ్రహావిష్కరణ ముందే చేసుకోవాల్సింది. కానీ రాజు చేతుల మీదుగా ఈ రోజు మనందరి సమక్షంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఆయన జయంతి నాడు చేసుకోవడం చాలా సంతోషదాయకం. మహనీయుడు అంబేద్కర్ భారత రత్న, ఈ సువిశాల భారతదేశానికి లిఖిత రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు. ఆయన అడుగుజాడల్లో, ఆయన ఆశయ సాధనలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రతి అడుగులోనూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తా ఉంది, మనల్ని హక్కున ఏర్చుకుంటా ఉంది. ఎన్టీ రామారావు గారి కాలం నుంచి తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీగా ముద్ర వేసుకుని ఈరోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల కూటమితో ఒక సంక్షేమ శ్రేయ రాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడిపిస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మీ ఊరు, అట్లాగే మన మండలం, మన నియోజకవర్గం, మన జిల్లా, మన రాష్ట్రం అన్ని ఈ రోజు బాగా ప్రశాంతంగా ఉన్నాయంటే కారణం చంద్రబాబు నాయుడు గారి చల్లని పరిపాలన. కాబట్టి మరో 15 ఏళ్లు కనీసం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని అంబేద్కర్ గారు ఏదైతే ఆశించారో, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలహీన వర్గాలకు, ధనవంతులకు, బలవంతులకు ఉన్న మధ్య అంతరాన్ని తొలగించాలని తపన పడ్డారో, అన్ని సామాజిక వర్గాలు సమానమైన సామాజిక హోదా అనుభవించినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం పరిడమిల్లుతాదని కలలుగన్న మహనీయుడు అంబేద్కర్ గారి ఆశయాల సాధనలు మనమందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దామని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఇప్పుడు పల్లె సింధూరారెడ్డి గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికి నమస్కారం. ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమానికి నన్ను, రాజు అన్నని ఇన్వైట్ చేసినందుకు ముందుగా కాళ శ్రీనివాసులు గారికి కోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొదటిసారి రాయదుర్గానికి వచ్చాను. ఇంత ఎనర్జీతో ఉంటారు మనుషులు అని నేను ఎప్పుడు అనుకోలేదు ఇక్కడ. సార్ నిజంగానే ఏదో 100 రోజుల సినిమా ప్రోగ్రామ్ కి వచ్చినట్టుంది సార్. మీ వీళ్ళలో జోష్ చూస్తుంటే, మీ అభిమానం ముందర ఆయన ఎంత గొప్ప స్థానం సంపాదించుకున్నారో మీ గుండెల్లోని ఇప్పుడు అర్థమవుతోంది. సార్ చేసిన మంచి పనులు వస్తూ ఉండగా చూస్తూనే ఉన్నాను. రాయదుర్గంలో పెద్ద పెద్ద రోడ్లు, స్కూళ్లు, ఈ రోడ్డుగా కొత్త రోడ్డు కానివ్వండి, ఇప్పుడు వాటర్ ప్లాంట్ కానివ్వండి, ఇవాళ ఈ విగ్రహ ఆవిష్కరణ కానివ్వండి, ఇంత గొప్ప మనిషి బిఆర్ అంబేద్కర్ గారిని ఇవాళ స్మరించుకుంటూ 135వ జన్మదినం సందర్భంగా ఇవాళ సార్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ చేసుకున్నందుకు, ఇవాళ నాకు ఈ ఊరికి వచ్చే అవకాశం వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మన ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వకమైన రాజ్యాంగాన్ని మనకి నిర్మాణం చేసి ఇచ్చారు. అందులో భాగంగా ప్రతి ఒక్క వర్గంలో ఉన్న ప్రజలు, దళితులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఈక్వల్ రైట్స్ ఇవ్వాలి అనే ఆయన ఒక కోరిక ఇప్పటికీ మన కూటమి ప్రభుత్వం, కేంద్రంలో మోదీ గారు వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేస్తున్నాం. ఆయన ఆశయాలను ఇప్పటికీ ముందుకు తీసుకెళ్తున్న ఒక గొప్ప మన ప్రభుత్వాన్ని మనం అందరం కలిసి నిలబెట్టుకోగలిగామని గర్వంగా ఇవాళ చెప్పుకుంటున్నాను. అంబేద్కర్ గారు చెప్పిన ఒక మాటని ఈ సందర్భంలో ఒకటి చెప్పాలి. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా
దాన్ని పరిపాలించి మనకి ప్రజల వరకు తీసుకొచ్చే ప్రభుత్వం గాని చాలా మంచిదైతే మనకి ఇంత గొప్ప వ్యక్తిని ఇవాళ మనం అందరం గుర్తు తెచ్చుకుంటున్నందుకు సూపర్ 6 భాగంగా పిల్లలకి తల్లికి వందనం పథకం కింద ప్రతి ఒక్కరికి 15,000 అందచేయడము, రైతులకి బాగుండాలి అని చెప్పి 20,000 అందచేయడము, ఇవన్నీ కూడా ఒక గొప్ప రాజధాని, ఒక గొప్ప రాష్ట్ర నిర్మాణానికి మంచి సూచనలనే చెప్పుకోవాలి. జై భీమ్. మనమందరం కూడా దళిత బిడ్డగా గర్వించే నాయకుడు, ఉద్యమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లోనే ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. జై భీమ్, జై భీమ్. పులిచెర్ల మీ అందరి అభిమాన నాయకుడు, రాయదుర్గం అభివృద్ధి ప్రదాత, ఖచ్చితంగా నేను శ్రీనివాసులు గారి ముందు, కాలువ శ్రీనివాసులు గారి తర్వాత అనే విధంగా రాయదుర్గం అభివృద్ధిని నడిపిస్తున్నటువంటి వ్యక్తికి మంత్రిగా అనేక నిధులు తీసుకొచ్చి రాయదుర్గాన్ని అభివృద్ధి చేస్తే 19 నుంచి 24 వరకు అభివృద్ధి ఆగిపోయింది. ఆగిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాయదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు నమస్కారాలు తెలియజేస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా మొక్కాల్సినటువంటి ఏకైక దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగాన్ని ఈ దేశానికి ఇచ్చి కులాలు, మతాలకు అతీతంగా హక్కులు ప్రసాదించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. పుట్టిన హక్కులు ప్రసాదించినటువంటి నాయకుడు అంబేద్కర్. ప్రతి ఒక్కరూ చేయాలని సందర్భంగా తెలియజేస్తూ, ఘనంగా మీరు ఈరోజు ఆయనకి అర్పించిన నివాళికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ